ఎంతసేపు రెడీ అవడానికి బరంటే దుఃఖం వస్తాంగా రెడీగా పోవాలి బడికి. ఏమన్నా బాగా తెలిసి వస్తుంది బడి పోవంటే నాడు బుక్ లో నాడు ఎవరైనా తమాషా చేస్తా బడి పోమంటే నడు బడికి నడు ఇంద్రా బడి పోమంటారు నడు ఊకొర్రీ అక్కడ 10 రూపాయలు బడికనవో సరే బడికనవో రిగో రేపు పురాణ పొరపు ఒరియకు బా మీరు బడి పోవడం గారు సుక్క చూపెడతారా నాకైతే. బస్ కాడ వచ్చిందా అత్త నాకు అత్త స్మోక్ నీ పక్కగా ఉన్నా నీ పక్కగా ఉన్నాడు వేసేసినావు ఆగు వాడు నాకుల్లో వచ్చిండు వాడు బిల్డింగ్ లో వచ్చిండు బిల్డింగ్ లా అయిపోయింది నీ పక్క పంటే ఉన్నాడు అరే బుల్లెట్ అయిపోయినాయి కొద్దిగా బుల్లెట్ ఓకే 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 పక్క పంటే ఉన్నాడు ఎడుతావు నేస్తానా చికెన్ డిన్నర్ తినుడే నా పక్కకున్నా తెలియదు. సరే అయింది అయిపోయింది మరి ఇంకో గేమ్ వేద్దామా? ఏ గేమ్ ఎక్కదిరా ఇలా ఛార్జింగ్ లేదు ఈ టైం సెల్ అంతా మొత్తం. మరి ఏం చేద్దామా టైం పాస్ అయితే లేదు. నాకు మొన్న వాడు పరిపాలన తెచ్చిండ్రా బాగానే. అబ్బా పరిపాలనే ఎవడాడు తెచ్చినోడు? ఆడే మల్లిగాడు తెచ్చిండు. ఏ మల్లిగాడే? అరే వాళ్ళు ఏడారా మన మేకలు కత్తాడు వాడు వాడే మొన్న ఇన్ని పట్టుకుని వచ్చిండు. ఎక్కడ అంటే జంగట్లో బాగా వచ్చినాయట. అబ్బా మనం కూడా పోదాం మరి. నువ్వు తింటావారా? పరిపాలన అంటే ఒక పక్క కోసుకుంటా నేను. అరే వాడు మొన్న కొద్దిగా పరిపాలన పెట్టుకుంటే పెట్టలేరా నాకు ఘోరంగా అనిపించింది. మనం కూడా పోదాం మనం తెలియచాం కదా పా మరి పోదాం పరిపాలన బుద్ధి అవుతుంది. ఎవరా మోడే బడి పోతానవా? మాడు ముఖం పెట్టినది ఏం చేద్దామంటావు మరి? ఏమన్నదన్నా బడికి పోనంటే మా అన్న కొట్టిండు. బడి పోదానికి దెబ్బలు పడతావారా కూడా? బడి పోయి చదువుకుంటేందిరా వీడు రాను బడి దొంగేటట్టు. లేకపోతే నేనైతే బొరిచి కూడా కొడుతుండ్రా. నేనైతే కుక్కని కొట్టినాడు కొడుతుంది. మీరు చదివి పొడిచిళ్ళు నాకు చెప్తాను. వీడంతే బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. నిన్నరా ఈ మాటలకు మనకి జరిపోయేటట్టు మనకేంది పా మనం వెళ్దాం పరిపాలనకి అయితే పోదాం పా. ఎటు వచ్చేది వరదాకా బాగా మాట్లాడేవిరా ఎటు వస్తా అంటారు. నడు బడి చదువుకోపో. ఏం చేస్తున్నావు అంటావు? పోరా పో. ఎట్రా బయలు పోవారా? బడికి పోనే మీతో వస్తా. అరే నువ్వు మాతో నస్తే మళ్ళీ ఎవరని అనుకోరారా మీ వాళ్ళు? మా ఇంట్లో ఎవరు లేరే. ఏం చేద్దాం? వాళ్ళు తిడతారు అద్దుపా. మా ఇంట్లో ఎవరు లేరే. ఎటు పోయిర్రా? ఊరికి పోయిళ్ళు. తీసుకోపో. మరి వీళ్ళు అన్న మరి వాడు మధ్యలో వచ్చిండు అంటే మనని తిడతాడు. ఊరికి పోయిండే. ఊరికి పోయింది అంటాడు మరి రానిరా. సరే మరి రాపో జల్దీ రాపో. ఓకే ఇక్కడ ఆగుతాడు. అరే గింత షేప్ అయితే ఆ పోరాడు ఇంకా వస్తున్నాడు కాదే. అరే నీ పూరం కోసం ఇప్పుడు గివారు దాకా లేట్ అవుతుంది. వాడిని బయటలో పోలేదు. వాడు మన పేరు చెప్పిండు అనుకో వచ్చినాక వెళ్ళే వాళ్ళ అన్న ఊకోడు మరి వానికి నాకు పడది. అబ్బా నువ్వు చెప్పిన ఇదేమైనా వాడు అసలే కొంచెం పోడు. మరి ఏం చేద్దాం? తీసుకుపోదాం వద్దా? వాళ్ళ అన్న ఉరికిపోయింది అంటాడుగా మరి తీసుకుపోదాం పట్టరాదు. మరి అత్త తీసుకుని ఇంకేంది మరి అగో ఎటు పోతారు? ఊరి పోవాలి. ఏమరో జోరుగా తయారైనావు ఎండలేంది. నేను జోరుగా తయారైనా నేను మామూలుగా ఉంటుంది. జోరు కాదు కొత్త ప్యాంటు కొత్త షర్టు చెప్పులు కూడా కొత్తనే ఉన్నాయి. మళ్ళీ మాకే చెప్తాడు. అవురానా మీరు అంత చిత్రం చేస్తారు కానీ అయితే మనకి ఇక్కడేం చెప్తారే? ఏం లేదురా పరిపాలనలో పోదాం అని ఇక్కడ ఉన్నావు. ఆ మోడీగాడు వస్తా అన్నాడు వాడు ఇంకా వస్తాడు వాని కోసం మేము చూస్తాను. అరే మాటలు నస్తాను ఎంతసేపు రా నీకు? ఏడివాడు ఎంతసేపు రా పోతే? అరే మోడీ మీ అన్నయ్య రా. ఎందుకన్నా మా అన్న ఊరికి పోయాడు. వాళ్ళతో నీకేం పని రా? పెళ్లి కావాలి బండి కావాలి. ఊరి పోయిండట మరి ఎట్లా వేసుకోపోతావు? పోంగా ఏమన్నా నడుకొని పోదిగా అది కూడా పోదాం లేట్ అయితే. వెళ్ళాం పరిగా పరిపాలనకి వరకు ఇంకేపాటి దూరం పోడు. ఆడ ముందట మన అది వాగున్నది వాగు ఒడ్డుకే ఉన్నది రా చెట్టు పారి. ఏమైందిరా? ఓర నడతలేడు మరి కూకొని ఆగుదాం కానీ మరి జంగట్ల మరి నువ్వు అటు ఇటు పోకు మరి ఈడ
అవి పందులు ఇట్లా ఉంటాయి, కోతులు పందులు. నిజంగానే ఉంటాయా? మరి నిజంగానే ఆడు చెప్పిండు మల్లిగాడు, ఆయన ఎంబడి పంది పడ్డదట. ఒరి అట్లా అంటే పూరని తీసుకురా పోతుందా? భయం అయితే కానీ మరి మా మధ్యలో ఉండవు, మరి నువ్వు అటు ఇటు పోతే మరి మాకైతే పందులు బాగున్నాయి అలా జంగట్లా. పూరని వేసి వేసుకొచ్చినాం కానీ నువ్వు కట్టె అయితే పట్టుకొని ఉండు. సరే కొంచెం కూసో పోదాం. కూకో ఆడ కూకో, కాళ్ళు కంచెలు నడుచుకుంటూ వచ్చేవారు కాళ్ళు గుంగుతానే వచ్చి. అవునే మరి పందులు కలిపి ఏం చేసుడే? పందులు కలిపితే ఏం లేదు, మనం చెట్లు ఎక్కాలి, పందులు మరి గుద్ది చంపుతాయి. ఓకే ఎట్లా ఏదైనా చూసి ఎక్కాలి మరి. సరే సరే ఎంతసేపు కూర్చుంటావు, పోదాం పర్వాలేదు, లేట్ అయితే. పంది కాదే, పెద్ద పంది అదే, పెద్ద పంది, పెద్ద పంది. అరే పోయి చూడిపోరా, పోయి చూడిపోరా, అది ఏంటిదో చూడిపోరా. అబ్బా నేను పోనన్నా, నాకు భయం అవుతుంది అన్న, నేను పోనే. మెల్ల 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 పోయి చూడ. నేను పోను, నేను పోను, నేను పోను. అరే మెల్ల చూడిపోరా, నాకు దిగరాదు. ఈ పంది నాకు భయం అవుతుంది, నన్ను బొమ్మ పడుతుంది. మెల్ల చూడు, మెల్ల చూడు, అది ఏంటిదో చూడ, పొదల మెసులుతాంది, ఊపుతాంది. పోడు శనివాడు కాదే పైన అనుకున్నావు. అమ్మని జరైతే వీడి ఏటిని కింద పడ్డా, నా కాలు కూరగా దెబ్బ తాకింది. నాకు ఇది అంతా పట్టుకున్నది కాదా, ఇటేట వచ్చినావురా? ఏం కాదు నువ్వు పొదలు ఎందుకున్నావురా? నేను జర అయితే ఆ చెట్టు కాడ నేను ఎక్కక అంతా ఇరుకపోయింది. ఏం చేద్దామంటావు మరి? నీ పరీక్ష పనులు పోతాం, వస్తావారా? సరే పోయి మేము పరీక్ష పనుల కన్నా పోతాం. కూర ఎంత పని చేసినాక ఘోరంగా భయం అయిందిరా నాకు. నువ్వు ఊరేనా ఎప్పుడు వచ్చినావు? నేనా ఏడ ఊరువేనా వృధాకి ఇంత పడుతుంది నీకే లేపిల్లు. అగో నువ్వు ఊరేనా, మీ తమ్ముడు చెప్పిండు, నువ్వేదో పోలే అంటాను. మా తమ్ముడు చెప్పిండా? వాడు బడికేవేగా, నీకెప్పుడు కలిసిన వాడు? అడేదో పడి అండి పరికి పనులైనా జంగల పండి పోతాడు ఆ పెద్దోళ్ళతోటి. ఊరిని వీడు బడి 10 రూపాయలు ఇస్తే జంగల పండు తిరుగుతాడా? ఎవరితో పోయిండు వీడు మరి? గణేష్ ఆ సురేష్ లేడా, వాళ్ళతో పోతాడు. బా వీడు మళ్ళీ వాళ్ళ సాయిత పట్టిండానే. ఊరిని వాడి తిరిగేటోళ్ళు వాళ్ళతో మళ్ళీ వీళ్ళ వీడు వాళ్ళ తలకాయ నొప్పి అవుతుంది నాకు. మళ్ళీ ఇలా సంగతి చూస్తేనేయాలి, ఎట్లయినా మన సంగతి చూస్తేనేయాలి. సంగతి గుర్తి ఏందే అసలు బండి రాదే ఈ ఊళ్ళో వేస్తా. పిట్ట కొడుచుకో. సరే సరే కానీ ఒట్టి మా సంగతి చూస్తాను. సరే ముందట వాగే ఉంటది పా. వచ్చిన అన్నే చెట్టు వాగు కిందనే పారి. మళ్ళీ ఆడు ఉంచిండో అన్ని ఓడి తెంగిండో, ఆడికి పోతే తెలుస్తుంది. రారా చెట్టు కాడికి వచ్చినాం, రారా మరి చూసుకొని తెంపుర్రు, ఆ పందులు గిట్లు ఉంటాయి మరి జాగ్రత్త. సరే సరేనా. మళ్ళీ ఆడి మంచిగా చెప్పిండ్రా, పనులు అన్ని తెంపకపోయిండ్రా, పుచ్చడి పనులు పరీక్ష పనులు తినక. బాబా చూస్తాంటే పానీ వెళ్తున్నాయి. బా ఇగో చూడరా నాకు ఎన్ని దొరికినాయా. ఇంకో బొచ్చాడు ఉన్నారా కొమ్మని అంచురా. బా మళ్ళీ ఉన్నాయని తెంపకపోయి ఏదో తేడాగా ఉందేంటి? ఎట్లున్నారా మోడీ? దాంతో మంచిగా ఉన్నాయిరా పనులు, తీయగా తెప్పుకో బాగున్నాయిరా. చాలా రోజులు అయితే తినక. ఇంకా మీద ఉన్నాయి కదా, మీద ఉన్నాయి తీయగా ఉన్నాయిరా పనులు. చింపింది కాదురా, నాకు కూడా వచ్చింది ముందు.
అవి ఘోరాన్ని చింపుతానే. అరే అన్న దింపుతాందిరా ఊరిని ఇరికి ఆగురు ఇది చింపిందిరా. ఈ పనులు ఏమో కానీ అమ్మ మొత్తం జినిగా కాదురా. బంగారం అసలు ఇంకా పారి పారి మరి లేట్ అవుతుంది. పారి పొద్దు పోయేటట్టున్నాయి. ఆ పందులు ఇట్లా వచ్చాయంటే మళ్ళీ ఎట్లేదు మనం. సరే పారి మేము కూడా బాగా తెంపుకున్నాం జేబురుండా. పారి నేను కూడా తెంపుకున్నా. ఊరి బడి వండి ఎటువైనవరా? బడి మీకేందా వాళ్ళు కూడా మీ దగ్గర దింపుతారా దిక్కుమాలిన ప్రశ్న ఎవరు తీసుకొచ్చిండే పోరని పట్టుకొని అరే వాడేందన్న ఉలగాడు గంతమానం నేను మాట్లాడుతున్నాడు. అప్పుడే చెప్పిండ్రా. వాడు కిరాగాడు వానికి నాకు పడదురా అని చెప్పిన. వాడు ఇప్పుడు ఇంటికి పోతే వాడు అన్ని మన ఇళ్ళలో చెప్తాడు. పోరని తీసుకుపోయి గాయ గాయ చేసిండు అదంతా తెప్పిరా అని అంటారు. అని మనం రమ్మన్న వాడైతులు దేనుకుంటా వచ్చిండు పోరుడు. నేను ఆయన కొట్టదు కానీ ఇక నువ్వు మళ్ళీ తీసుకొచ్చినందుకు మళ్ళీ తప్ప అవుతుంది అనుకున్నాడు అయింది. ఇక వా ఎట్లయితే ఇంకోసారి ఎవరిని తీసుకురావద్దు. తెలుసుకో రేపు పోలే మా వీడియో గంట బెల్ అయితే కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.